కామన్ ఇండియన్ కామన్ సార్. ఓం శక్తి ఓం. ఓం శక్తి ఓం. సంఘర్షం సంవాదం అంతరంగా మాట్లాడి మనం మాట్లాడుకునేది నా మనసులో ఉన్న మాటలు, అంటే మా కుటుంబం మాటలు, ఈ భారతదేశం మాటలు, స్వర్గంలోకం అంటే ఆనందలోకం, పరలోకంలో ఆ మూడు ఒకటే. ఆ లోపల ఉన్న మాట. ఈ మూడు మాటలే శాంతి సేవ నాయ రూపదర్శనం, బ్రహ్మ విష్ణు శంకరుడు, అమ్మ కనకదుర్గమ్మ మనసుతో మాట్లాడుతుంది. నేడు మన హిందుస్థాన్లో అగ్ర రాజకీయ నాయకులు లోకతంత్రము పతమైందని చాలా దగ్గరలో ప్రచారాలు జరుగుతున్నాయి. అవునా కదండి? అంటే దురుష్టకతం అయిపోయింది అనుకోండి. తర్వాత దొంగ ఓట్లతో మన ఇప్పుడు రాజకీయ నాయకులు గెలుస్తున్నారు అనుకోండి. ఇవన్నీ ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎవరు ఓడిపోతుంటే ఏ మంత్రి ఓడిపోతుంటే ఆ మంత్రి విరోధంగా చెప్తున్నారు. ఇది అంతరంగ మాటలండి, సత్యమైన మాటలు. మనం తెలుసుకున్న విషయం ఏంటంటే అంతరంగ మాటలు. నాడు మన పండిత్ జవహర్లాల్ నెహ్రూజీ గారు ప్రధానమంత్రి అయ్యారు కదండి. అప్పటి నుండి ఈ దొంగోట్లు జరుగుతూనే ఉన్నాయి. చెడిపోయినోళ్ళు కూడా ఓట్లు ఒక జరిగాయి. ఇది సత్యమన్నమాట. లోకతంత్రం కథం అయిపోయింది అంటున్నారు. లోకతంత్రంలో లోక మంత్రం ఉంది, లోక యంత్రం ఉంది. లోకతంత్రం అంటే ఈ హిందుస్థాన్లో ప్రజల దగ్గరికి వెళ్ళి మనము సేవ చేయాలి. వాళ్ళ మనసును తెలుసుకొని మనం గెలుచుకోవాలి. అది లోకతంత్రము. మంచిగా చెడుగా కాదండి. లోక మంత్రం అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కుల తమ దేవుళ్ళు, దేవతలు, ప్రభులు ఏంటి అల్లల్లా అక్బర్ అల్లా, ఆ గురువులు, గురునానకులు తమ భక్తి చేసుకుంటూ మన హిందుస్థాన్లో పొలాల్లో పంటలు పండించాలి. వరి పంట, గోధుమ పంట, ఇంకా అనేక కూరగాయలన్నీ మనం పండించి ఈ హిందుస్థాన్ని బంగారం దేశం చేయాలి. అది లోక మంత్రం. అది హరే రామ హరే కృష్ణ. అవును కదండి. లోక యంత్రం అంటే యంత్రం, అది మిషను. భూమిని తవ్వేసి మట్టి తీసి మెట్రో ట్రైన్ నడిపించి రావి చెట్లు, మర్రి చెట్లు, కొబ్బరి చెట్లు నరికేసి మన కాళ్ళ మీద మనం కొట్టుకొని ఏంటి మునిగిపోవడం. అది లోకతంత్రం.